వరలక్ష్మి వ్రతానికి అన్నీ రెడీ చేసేసుకున్నారా? వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి చేసే బెల్లం తాలికలు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నీళ్లు వేసుకొని ఉప్పు, తాలికలు చప్పదనం లేకుండా ఉండడం కోసం పంచదార వేసి నీళ్లు తెరల కాగనివ్వాలి. తర్వాత పొడి బియ్య పిండి అనేది వేసుకోవాలి. అయితే పొడి బియ్య పిండి అనేది గరుకుగా ఉండకూడదు, మెత్తగానే ఉండాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే మెదుపుకొని ముద్దలాగా రెడీ చేసుకోవాలి. తర్వాత కాస్త పొడి బియ్య పిండి చల్లుకొని ఈ విధంగా తాలికల్లా రెడీ చేసుకోవాలి. మరొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం, నీళ్లు, కొబ్బరి తురుము వేసేసి నీళ్ళని మరగనివ్వాలి. నీళ్ళు ఈ విధంగా తెల్ల కాగుతున్నప్పుడు తాలికలన్నిటినీ కూడా వేసేసి మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మంటని సిమ్లోనే పెట్టుకొని బియ్యపిండి, నీళ్లు, యాలకులు, ఉప్పు వేసుకొని కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత తాలికలు అనేవి చిక్కగా అవుతాయి. అప్పుడు ఇందులో కొబ్బరి తురుము, నెయ్యి వేసుకొని స్టవ్ అనేది ఆపేస్తే తాలికలు తయారు.